అనుబంధ విభాగాలు మొత్తం 7 విభాగాలు ఉన్నాయి. ఆ 7 విభాగాలు కూడా ఆ గ్రామంలో అనుబంధ విభాగాలు కూడా మనం అధ్యక్షులు కమిటీ వేస్తాం. అంటే ఒక్కొక్క గ్రామంలో మెయిన్ కమిటీ అంటే అధ్యక్షులు ప్లస్ 14 మంది, అదేవిధంగా ఈ 7 అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షులు ప్లస్ 9 మంది, అట్లా ప్రతి గ్రామంలో సగటున 100 మంది ఇంకా కూడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది, ఇలాగ ప్రజలు కూడా క్లియర్గా చెప్పినారు, మనం మోమాటానికి పోయి అందరి పేర్లు రాసే కార్యక్రమం చేయలేదు. నికార్సైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఈ కమిటీలో తీసుకోవాలి. అప్పుడే మనం ఈ బాధ్యతను న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, భవిష్యత్తులో వాళ్ళకు కూడా మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది మనసులో పెట్టుకోండి. కష్టపడి కమిటీ చేసే కార్యక్రమము కష్టపడి పనిచేయడంతో పాటు ఇష్టపడి పనిచేయమని కూడా మీ అందరినీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కమిటీలు మనం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకుంటే రాబోయే సంవత్సరాల్లో ఇది పార్టీకి ఎంత మంచిదో పార్టీని నడిపించే కార్యకర్తలు కూడా అంతే మంచిదనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ బాధ్యత మీ అందరి భుజాల మీద ఉంది. తప్పకుండా మరి ఈ కమిటీల ఏర్పాటు విషయంలో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో వికాసైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరినీ కూడా ఈ కమిటీల కూర్పులకు తీసుకురావాల్సిందిగా మీ అందరినీ పేరు పేరుగా మనవి చేసుకుంటూ ఆ కమిటీల ఏర్పాట్లు ఖచ్చితంగా డిసెంబర్ 18, 19వ తారీఖుల కల్లా కంప్లీట్ చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్, మండల స్థాయిలో ఒక యాక్షన్ ప్లాన్ వేసుకొని మరి ఆ మండలానికి సంబంధించిన కన్వీనర్లు, ఎంపీటీసీ, ఎంపీపీ, ముఖ్యమైన నాయకులు అందరూ కూడా మరి షెడ్యూల్ పెట్టుకోవాలి. 18వ తేదీ వరకు షెడ్యూల్ పెట్టుకొని ఏ రోజు ఏ గ్రామానికి పోవాలా, ఏ రోజు ఏ గ్రామంలో రచ్చబండ పెట్టాలా, అక్కడ రచ్చబండలో కమిటీలు ఎంపిక చేసుకోవాలా, దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని డిసెంబర్ 18, 19వ తారీఖుల కన్నా ఈ కమిటీల నిర్మాణ ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయవలసిందిగా మీ అందరినీ మనవి చేస్తూ, ఎక్కడైనా ఒక 5%, 10% ఏదైనా కారణం చేత ఏదైనా అంటే డిస్ట్రిక్ట్ ఉంటే కదా ఒక గ్రామంలో మనకు 2 గ్రూపులు ఉండడమో 3 గ్రూపులు ఉండడమో మెయిన్ కమిటీ మాకు కావాలని చెప్పి వాళ్ళు అడగడము, ఇటువంటి కొన్ని గ్రామాల్లో ఏదైనా ఉన్నా కూడా అటువంటి గ్రామాల్లో పెద్ద రఘురామరెడ్డి గారు కానీ ఆ మండలానికి సంబంధించిన సీనియర్ నాయకులు కానీ ఇన్వాల్వ్ అయి ఖచ్చితంగా మెయిన్ కమిటీ ఒకటి ఇవ్వాలా, అనుబంధ విభాగాల్లో ఈ కమిటీ ఒకటి ఇవ్వాలా, ఆ మాదిరి మరి తప్పకుండా ఇష్యూలు రిజాల్వ్ చేసుకొని కమిటీలో ఏర్పాటు ప్రక్రియ చేసే విధంగా ముందుకెళ్ళాలని కూడా మనం చేస్తూ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది. ఆరోగ్యశ్రీ పూర్తిగా చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ ఈ 18 మాసాల్లో ఒక్క రూపాయి ఫీజులు కాలేజీలో చెల్లించారు. దాని పర్యవసానం ఇవాళ తల్లిదండ్రులు పిల్లలు అనుభవిస్తూ ఉన్నారు. ఫీజులు కట్టేదే సర్టిఫికేట్లు వస్తాయి కాలేజీల దగ్గర, ఫీజులు కట్టే పరిస్థితి లేదు, సర్టిఫికేట్లు తెచ్చుకునే పరిస్థితి లేదు, సర్టిఫికేట్లు లేవు కాబట్టి ఉద్యోగాలకు పోయే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎన్నో మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేయూత, ఆసరా, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఇటువంటి గొప్ప పథకాలు ఉన్నాయి. ఇవాళ ఈ పథకాలన్నీ కూడా అటకెక్కి అప్పట్లో 13,500 రూపాయలు రైతు భరోసా ఇచ్చేవారు, నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, బీమా ఇచ్చేవారు. ఇవాళ ప్రభుత్వం వచ్చినాక పంటలు నష్టపోకుండా ₹1 బీమా రాలా, ₹1 ఇన్పుట్ సబ్సిడీ రాలా, ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలకు ₹40,000 రైతు భరోసా. ఇప్పటికి ఇచ్చిందంతా ₹10,000 మాత్రమే. ఒక సంవత్సరం 5,000, 2వ సంవత్సరం 5,000 బట్టలు పెట్టినా ఇంకా చాలా మందికి 2వ సంవత్సరం 5,000 కూడా రాలి. అంటే ₹40,000 కాదు, ఇప్పటికీ 5 నుంచి 10,000 రూపాయలు మాత్రమే రైతులకు అందిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారం కోల్పోయినాక అనేక సమావేశాలు చెప్తా వచ్చినారు. లాస్ట్ 5 ఏళ్ళు పరిపాలన మీదే మనం ఇచ్చిన హామీల మీదనే నేను ఎక్కువ దృష్టి పెట్టా. నేను 2 సంవత్సరాలు కోవిడ్తో నష్టపోయినా, మిగిలిన 3 సంవత్సరాలే ఉంది. ఆ 3 సంవత్సరాలు కూడా
నేను ఇచ్చిన హామీల అమలుపైన ఎక్కువ శ్రద్ధ పెట్టినా, పరిపాలనపైన ఎక్కువ శ్రద్ధ పెట్టినా, ఈ ప్రాసెస్ లో కార్యకర్తలు కొద్దిగా నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవము. కానీ జగన్ 2.0లో కార్యకర్తలను ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాక అనేక సమావేశాలు, జిల్లా అధ్యక్షుల సమావేశాలు కావచ్చు, పిఎస్సి సమావేశాలు కావచ్చు, కార్యకర్తల సమావేశాలు కావచ్చు, మరి గంటామనంగా చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నా శైలిలో జరిగిన పొరపాటు ఏంటి, నేను అనుకున్న స్థాయిలో పోయారని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి తప్పకుండా జగన్ 2.0లో మిమ్మల్ని ముందు పెట్టి ఫలితాలను సాధిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కానీ వాళ్ళు ఫెయిల్ అయినారు కదా, ఎలాగైనా వాళ్ళు ఎంత దూరమైనప్పటికీ కానీ మన కష్టంతో మన మెరిట్తో మన అధికారంలోకి రావాలి. కాబట్టి వాళ్ళు పరిగెత్తులో లేకుంటే ఎలాగో ప్రజలు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఫెయిల్ అయినారు. ప్రజలు ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఓటేస్తారన్న నిర్లక్ష్యం ఏ ఒక్కరిలో కూడా వద్దు. మన కష్టంతో మన మెరిట్తో మళ్ళా మనం తిరిగి అధికారం కైవసం చేసుకునే దిశగా మనం పనిచేయాలా. అందులో దానికి మీ అందరూ కూడా కంకణబద్ధులు కావాలని చెప్పి మీ అందరినీ కూడా పేరు పేరుగా మేము మనవి చేసుకుంటూ, అందులో మరి మొదటి అడుగు, ముఖ్యమైన అడుగు ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం. కాబట్టి ఈ కమిటీలు ఏర్పాటు చేసుకునే విషయంలో మీ అందరూ కూడా శ్రద్ధతో ఇష్టపడి పనిచేయాలని, మరి కమిటీల ఏర్పాటు తప్పకుండా నెక్స్ట్ 2 వారాల్లో కంప్లీట్ చేసి పార్టీకి మరి పంపించమని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తూ, తప్పకుండా మరొకసారి తెలియజేస్తామని, తప్పకుండా ఈ కమిటీలు ఏర్పాటు చేసుకుంటే మరి కమిటీలు ఏర్పాటు చేసుకున్నాక మరి బహుశా ఉగాది కానీ ఉగాది తర్వాత మాసంలో కానీ మనం ఏర్పాటు చేసుకున్న ఈ 11,000 12,000 మంది అందరూ కూడా క్యూఆర్ కోడ్తో కూడా ఐడి కార్డులు వస్తాయి. ఫస్ట్ ఈ 11,000 మందికి అంటే ఒక గుర్తింపు వస్తాయి. ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ మెంబర్ అనే గుర్తింపు ఐడి కార్డు రూపంలో వస్తుంది. క్యూఆర్ కోడ్తో కూడిన ఐడి కార్డు రూపంలో వస్తుంది. గుర్తింపుతో పాటు భవిష్యత్తులో ప్రాధాన్యత, ప్రయోజనం కూడా తప్పకుండా ప్రతి కమిటీ మెంబర్కు, కార్యకర్తకు ఉంటాయనే విషయాన్ని కూడా మీ అందరికీ పేరు పేరుగా తెలియజేసుకుంటూ ఈ ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళమని మీ అందరినీ పేరు పేరుగా మనం చేసుకుంటూ ముగిస్తున్నాం. జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్.